హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే శుభవార్త మీకే. గతంలో చెప్పినట్లుగానే ఈపీఎఫ్ఓ సర్వీసులు మరింత సులభంగా వేగంగా అందనున్నాయి. అంటే ముఖ్యంగా ఈపీఎఫ్ఓ ట్రాన్సాక్షన్లకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. గతంలోనే ఈపీఎఫ్ఓ 3.0 వస్తుందని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి ప్రకటించగా, ఇప్పుడు కేంద్ర కార్మిక శాఖ మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. ఇక మీదట ఈపీఎఫ్ఓ లావాదేవీలు 3.0 వర్షన్లోకి మారబోతున్నట్లు తెలిపారు. అలాగే బ్యాంక్ తరహాలోనే ఈపీఎఫ్ఓ సేవలు, కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు వివరించారు. ఈపీఎఫ్ఓ 3.0తో ఏమేం మారనున్నాయంటే, ఏటీఎం విత్డ్రా. ఇక మీదట పీఎఫ్ డబ్బుల్ని నేరుగా ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునే వీలుంటుంది. డైరెక్ట్ యాక్షన్. మీ అకౌంట్ను మీరే స్వయంగా నిర్వహించుకోవచ్చు. మీ జోక్యాన్ని మరింత సులభతరం చేస్తుంది. ఆధార్, పాన్ కార్డు వంటి వాటిని ఉపయోగించడం ద్వారా పూర్తిగా ఈ ప్రక్రియను డిజిటల్ రూపంలోనే చేసుకోవచ్చు. యజమానిపై ఆధారపడడం తగ్గుతుంది. ఈపీఎఫ్ఓ 3.0తో విత్డ్రా సహా ఇతర అభ్యర్థనల కోసం యజమానిపై ఆధారపడడం తగ్గుతుందని చెప్పొచ్చు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. వ్యక్తిగత వివరాల్ని అప్డేట్ చేసుకోవడం కూడా మరింత సులభం కానుంది. ఇక్కడ ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా, యజమాని జోక్యం లేకుండా పూర్తిగా డిజిటల్ రూపంలో చేసుకోవచ్చు. చెల్లింపుల్ని డిజిటల్గానే భౌతిక జోక్యం లేకుండా తీసుకోవచ్చు. ఎఫిషియన్సీ. ప్రాసెసింగ్లో జాప్యం జరుగుతుంది. పేపర్ వర్క్ తగ్గుతుంది. ఈపీఎఫ్ఓ రిలేటెడ్ ఫైనాన్షియల్ ఇష్యూస్కు సంబంధించి తక్షణ పరిష్కారం లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.